నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచన. గవర్నర్ ప్రసంగంలో దశ దిశ లేదన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కు అవగాహన లేదని ఎద్దేవా. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో 10 కోట్ల విలువ గల స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్. అసెంబ్లీలో వైకాపా సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని జగన్ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని నిలదీశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని, ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. నమస్కారం అండి. మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈ సభని ప్రారంభించే ముందు 2 విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే, నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమావేశం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? గవర్నర్ ప్రసంగంలో దిశ దశ లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మంగళవారం శాసన మండలి సమావేశాలను బాయ్కాట్ చేసిన తరువాత అసెంబ్లీ బయట ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్తో తన ప్రసంగంలో రాజకీయ పరమైన విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. ప్రతిపక్ష గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆయన ప్లీజ్ అడగండి, లేదు ఎవరు చేయించలేదంటే రాసేయండి, రికార్డ్ చేయండి, దాన్ని విడుదల చేయండి. పిఆర్సీ కమిటీ చైర్మన్ ఇది చెప్పాడు, ఇదిగో సభ్యులు వచ్చి సమయంలో ఇది మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని కదా ప్రజలు ఆక్షేపిస్తారు. సందర్భం లేని, సమయం లేని అంశాలని సభలో మాట్లాడడం అనేది అది ధర్మం కాదు. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఏ ఎంక్వైరీ అయినా నిష్పక్షపాతంగా చేసుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మాకు అభ్యర్థి చెప్పాను, దట్ ఇస్ రికార్డ్. యాక్చువల్గా ఆయన మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేము చెప్పాం కదా, చేసుకొని చెప్పాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది. ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న
గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి. దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో ఆ మన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టి సమయం తీసుకుని కొంత సమయం తీసుకుని పరీక్ష పెట్టి పిల్లల తాలూకు భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు. వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని, ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై భూ కబ్జా కేసును నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలి అని హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ దండమూడి రాజేష్ అన్నారు. మిర్చి ఘాటుకు కాదు, మిర్చి రేటుకు రైతు కంటనీరు వస్తుందని, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి పథకాలన్నీ తుంగలో తొక్కారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 10,668 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఎకరాకు మిర్చి రైతుకు సుమారు 1,90,000 ఖర్చు వస్తుందన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు అనాదిగా దెబ్బతింటూనే ఉన్నాడని, రాష్ట్రంలో మిర్చి రేటు క్వింటా 20,000 ఉంటే రైతుకు గిట్టుబాటు అందుతుందన్నారు. ఈరోజు రైతు దగ్గర సుమారు 10 నుండి 12,000 మాత్రమే మిర్చి కొంటున్నారని, మిర్చి రైతు సుమారు ఎకరానికి ₹1,00,000 నష్టపోతున్నాడన్నారు. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటుందన్నారు. ఈ రోజు వరకు కూడా మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఎటువంటి పంటలు వేసుకోవాలో, ఎటువంటి విత్తనాలు వాడాలో జగనన్న ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అధికారులు సలహాలు ఇచ్చేవారని, నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. పేరు ఏలూరు శివాజీ. నేను ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిర్చి రైతులను ఆదుకోవడంలో
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక ఎకరాకు వచ్చి మిర్చి సాగు చేయడానికి ఒక ఎకరానికి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అలాగే ఒక క్వింటా మిర్చిని తీయటానికి సుమారు 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి మొన్న 11,700 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. ఒక క్వింటా మిర్చి తీయడానికి ఒక క్వింటా మిర్చి అంటే నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక క్వింటా మిర్చి ఖరీదు 15,000 రైతుకే ఖర్చు అయింది. కానీ కూటమి ప్రభుత్వం 11,700 రూపాయలు అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తుంది. అంటే కూటమి ప్రభుత్వానికి మోసం చేయటం, తప్పుడు లెక్కలు చెప్పడం కూడా అలవాటుగా మారింది. అలాగే ఒక మొన్న పంటలకు చాలా ఇబ్బంది జరిగింది. వేరుకుళ్ళుడు తెగులు కానీ అదేవిధంగా ఎర్రనల్లి తెగులు కానీ మిర్చికి సోకి ఎక్కువ భాగం పంట నష్టపోయింది. పంట పండకుండా దిగుబడి చాలా తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి చాలా పెరిగింది. దీనివల్ల రైతు పూర్తిగా కుదేలైపోయాడు. నా పేరు దండమూడి రాయేష్. నేను రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు, పథకాలను ఇచ్చి ఆ హామీలను పథకాలన్నీ తొంగలో తొక్కేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫీజు బకాయిలు కానీ ప్రతి పేద విద్యార్థులకి అండగా నిలిచిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రచారం చేసి గందరగోళం మధ్యలో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, విద్యార్థులకు పథకాలు ఇవ్వక కాలయాపన చేస్తుంది కాలయాపన చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు వైసీపీ విద్యార్థి విభాగం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో పోరాటాలకు ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనక జర్మనీకి వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్కే సాధ్యమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఎదురుగా కూర్చుని ప్రశ్నించాలని రోజా సూచించారు. అసలు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం కూటమికే చెల్లింది అని రోజా ధ్వజమెత్తారు. నాయుడు గారిని ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో, ఎలాంటి లక్ష్యాలతో, దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే 5 సంవత్సరాల కాలంలో. సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే 2047లో ఏదో చేయబోతానని చెప్పటం, ఇప్పుడు నేను ఏమీ చేయనన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు.
ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు. మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్న అడిగినా కూడా అర్థమవుతుంది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ముఖ్య ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష మంగళవారం తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విఎంసి, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దుర్గా ఘాట్, పిండ ప్రధానం ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, విఐపి ఘాట్ తదితరాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందన్నారు కలెక్టర్ లక్ష్మీష. నిరంతర గస్తీతో పాటు క్యూ లైన్లు, బారికేడింగ్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమైన పున్నమి, భవానీ ఘాట్లు తదితరాల వద్ద జల్లు స్నానాలు, డ్రెస్ చేంజింగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, నిరంతర పారిశుద్ధ్యం ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఘాట్ల వద్ద వెలుతురు సరైన విధంగా ఉండేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద సుక్షితులైన గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గొల్లపూడి, సూరయ్యపాలెం పవిత్ర సంగమం వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ విస్తరణ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సులభతర వాణిజ్య విధానంపై మంగళవారం ఢిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టివి సోమనాథన్ సిఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ 13, 15 తేదీల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశంలో సులభతర వాణిజ్య విధానానికి సంబంధించి నిబంధనలు మరియు విధానాలను సంస్కరించడంలో మరియు సరళీకరించడంలో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేబినెట్ సెక్రటరియట్లలో కార్యదర్శి స్థాయి కోఆర్డినేటింగ్ అధికారి నేతృత్వంలో డీరెగ్యులేషన్ సెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాక కంప్లైంట్స్ తగ్గింపు మరియు డీరెగ్యులేషన్పై టాస్క్ ఫోర్స్గా వ్యవహరించడానికి కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కంప్లైంట్స్ భారాన్ని తగ్గించేందుకు డీరెగ్యులేషన్ సెల్కు తగిన తోడ్పాటును అందించేందుకు పలువురు కార్యదర్శులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కేంద్రం స్వాగతిస్తుందని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానంలో భాగంగా కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడం లేదా రెగ్యులేటరీ కంప్లైంట్స్ బర్డెన్ను తగ్గించడం కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించడానికి సిఎస్ నేతృత్వంలో ఒక సాధికార కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
వివిధ విభాగాలు సమర్పించిన సమ్మతి తగ్గింపు ప్రతిపాదనలు కూడా ఈ సాధికార కమిటీ సమీక్షించడంతో పాటు అందుకు తగిన ఆదేశాలను జారీ చేస్తుందని చెప్పారు. 2025 ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 విభాగాలలో 60కి పైగా భారమైన సమ్మతిని తగ్గించడం జరిగిందన్నారు. మార్చి 1వ వారంలోగా మిగిలిన సమ్మతులను హాజరయ్యేలా చూసుకోవాలని సిఎస్ ఆయా విభాగాలను ఆదేశించారు. మార్చి 1వ వారం నుండి రాష్ట్రాన్ని సందర్శించనుందని తెలిపారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా ఈ బృందం కొన్ని సూచనలు కూడా ఇస్తుందని భావిస్తున్నట్లు సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనంతరం బి రాజశేఖర్, వాణి ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, శశిభూషణ్ కుమార్, ఎస్ సురేష్ కుమార్, కార్యదర్శులు డాక్టర్ ఎన్ యువరాజ్, ఎంఎం నాయక్, సౌరవ్ గౌర్ తదితర అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ లోని గోశాల సంపులో ప్రమాదం జరిగింది. పూడికతీత పనుల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 4 మృతి చెందారు. పెదకాకానిలోని శ్రీ కాళీ వనాశ్రమ గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికతీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, ఒక రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కదిలించింది. ఘటనా స్థలానికి చేరుకొని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుందని తెలిపారు. కానీ మోటార్ రిపేర్ రావడంతో సంపులోకి దిగిన యువకుడికి షాక్ తగలడంతో ఒకరిని కాపాడేందుకు ఒక్కొక్కరుగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈరోజు మన ఇక్కడ గోశాలలో పెదకాకాని లిమిట్స్ గోశాలలో మామూలుగా ఒక 70 ఆవుల వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేస్తూ డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈరోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అది కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది. అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ 3rd పర్సన్, మళ్ళీ వాళ్ళని కాపాడడానికి 4th పర్సన్, ఇలాగా 4 కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది. దీంట్లో 3 కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు, ఒకరు మనకి సత్తనపల్లి చెందిన వాళ్ళు. సో 4 బాడీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్, అన్ఫార్చునేట్గా జరిగింది. పటిష్టమైన ప్రణాళిక, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే విజయం సాధించడం చాలా తేలిక అని కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ అన్నారు. తమ కళాశాల విద్యార్థి బి యశ్వంత్ సాయి 99.95%తో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం కళాశాలలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన యశ్వంత్ కు తమ కళాశాల కమిటీ అన్ని విధాలుగా సహకారం అందించి జేఈఈ కోర్సులో శిక్షణ ఇచ్చిందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యశ్వంత్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం తమ కళాశాలకు గర్వకారణంగా నిలిచిందన్నారు. కేబిఎన్ షైన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి నరేంద్ర మాట్లాడుతూ ఇంటర్ మొదటి ఏడాది నుంచి తమ కళాశాలలో జేఈఈ మీద ప్రత్యేక దృష్టి కేటాయించి అధునాతన పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థి అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడంతో యశ్వంత్ విజయం సాధించినట్లు చెప్పారు. కమిటీ అధ్యక్షులు ఉసిరిక ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, కమిటీ సభ్యులు జి రామారావు, డి సుజాత, ఎంవికే హరగోపాల్, ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్షుడు
టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు బేతు యశ్వంత్ సాయ్. నేను మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో నాకు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది సాధించడంలో నా కృషి, మా కాలేజ్ కృషి మరియు మా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. మరియు నన్ను చిన్నప్పటి నుండి నా 6th నుండి మా అజేటి సురేంద్రనాథ్ గారు నన్ను చదివిస్తున్నారు. 6th నుండి ఇప్పుడు ఇంటర్లో కూడా ఆయనే నాకు ఫ్రీ సీట్ స్పాన్సర్ చేసి ఆయనే చదివించారు. ఆయనకు కూడా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు. అనౌన్స్ చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ విభాగంలో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి యశ్వంత్ సాయి చాలా చురుగ్గా ఉంటాడు. ఇదే కేటగిరీలో అతను కనుక ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి అతనికి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. ఆర్కిటెక్చర్ అవ్వాలనేటువంటి కృషితో అతను మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, అదేవిధంగా డ్రాయింగ్ పార్ట్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి మా కాలేజ్ టైమింగ్స్తో సంబంధం లేకుండా కనీసం 6-7 గంటలు ఎడిషనల్గా వర్క్ చేసేవాడు. అందరి గైడెన్స్ తీసుకోవడం, అదేవిధంగా మా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా అతనికి చాలా బాగా ఉపయోగపడింది. మన కాలేజీలో అతనికి హాస్టల్లో ఫెసిలిటీ ఇవ్వడం కానీ, మేము ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకుని గ్రామీణ నేపథ్యంలో యాక్చువల్గా కొంచెం బిలో పావర్టీ లైన్లో వచ్చినటువంటి అబ్బాయి కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇది మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పేరెంట్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ ఈ ఉదంతంతో మిగిలిన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు, అలాగే మా ఎస్కేపీవి కేబిఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి పిల్లల్ని వెలికితీసి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరింత మంది పిల్లలు వెలుగులోకి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మ్యాథమెటిక్స్ లెక్చరర్. నేను ఈ ప్రొఫెషన్లో 32 years వర్క్ చేస్తున్నాను. మా యశ్వంత్ సాయ్ నిన్న రిలీజ్ చేసిన జేఈ మెయిన్స్ బీఆర్క్లో స్టేట్ ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 13th ర్యాంక్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి మేము మా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా, అలాగే మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా స్పెషల్ ప్రోగ్రామ్ వేసి మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ డ్రాయింగ్ అన్ని డిఫరెంట్ కోర్సులు అన్నీ బాబు కష్టపడ్డాడండి. అలాగే స్టాఫ్ కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటూ ప్రాపర్ ప్లాన్తో మాకు రామారావు గారు, హరిగోపాల్ గారు, అలాగే మెయిన్ మా సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ప్రోద్బలంతో ఇవన్నీ మేము సాధించగలిగామండి. అలాగే మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా యువ సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారండి. అందరూ చేయడం వల్ల మేము సాధించగలిగాం. అలాగే స్టూడెంట్ కూడా వెరీ పూర్ స్టూడెంట్ అయినా సరే బాగా కష్టపడి మేనేజ్మెంట్ యొక్క కృషితో అన్ని కన్సెషన్లు ఇచ్చి ఆయన బాగా ఆదుకున్నారు సార్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. నమస్తే అండి, నా పేరు నరసింహరావు. యశ్వంత్ సాయి నా స్టూడెంటు. ఆ మాట చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. క్లాస్లో చాలా డీసెంట్గా చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నైట్ టైం కూడా బాగా కష్టపడేవాడు. ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. ఒక మంచి ప్రణాళికతో మంచిగా హార్డ్ వర్క్ చేసి, పేరెంట్స్ కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉన్నా సరే వాడు చాలా బాగా కష్టపడేవాడు. మంచి ర్యాంక్ సాధించాడు. సంస్థకి, మాకు, వాళ్ళ తల్లిదండ్రులకి, స్పాన్సర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు. ఈ సందర్భంలో ఆ విద్యార్థికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని విమర్శించారు. రానున్న కాలంలో తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలను కేవలం 1 సంవత్సరంలోనే పరిష్కరిస్తానని తెలిపారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా బాధాకరమని, ప్రజాశాంతి పార్టీకి 1 ఎమ్మెల్యే సీట్లు కూడా లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్కు సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేతకాదన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి
ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు జై భీమ్ ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రం అందించనున్నట్లు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదని, వాటిని పునరుద్ధరించి వాటికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకొని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించాలని కోరారు. నా పేరు గుండాల కిరణ్ కుమార్, జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా జై భీమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 అంశాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి అంశం ఫ్రీ ఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు, వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐదవ అంశం, రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం నిబంధనలు లెక్క చేయని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్లే గ్రౌండ్స్ని పునరుద్ధరించాలి మరియు వారిపైన కఠినంగా చర్యలు తీసుకొని అమలు చేయాలి. మహాశివరాత్రి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో శాఖాధిపతులతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ రోజున వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక రుమాలు కల్పించి నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించాలని, డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ లోపాలు ఉన్నా వెనువెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో శాఖాధిపతులు, ప్రజారోగ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 5న అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు నిర్వహిస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. మార్చి 10న గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలతో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలు విస్మరించిందని, అందుకే వ్యవసాయ సంఘాలు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేయాలన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని ఆరోపించారు. అటవీ ప్రాంతంలో సుబాబుల్, జామాయిల్ పంటలు కాకుండా పండ్ల పంటలు పండించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే పంటలు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రైతాంగం పండించే పంటలకి చట్టబద్ధ ఎంఎస్పి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిసి నిర్ణయించాలని, ప్రకృతి వైపరీత్యాల వలన రైతాంగం పండించే పంటలకు తీవ్రమైన నష్టాలు తరచుగా సంభవిస్తూ ఉన్నందువలన రుణభారం పెరిగిపోయినటువంటి రైతాంగానికి పైన ఉన్నటువంటి వ్యవసాయ పంట రుణభారాన్ని ఒక్క పర్యాయం తొలగించాలని, అట్లాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఏదైతే సహకారం ఇస్తూ ఉన్నారో దాన్ని పెంచాలని, అట్లాగే వ్యవసాయ కార్మికులకి, కౌలు రైతులకి కూడా తప్పనిసరిగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ప్రయోజనాన్ని విస్తరింపచేయాలని మొన్నగు డిమాండ్లతో భారతదేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా కృషి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించని పరిస్థితుల్లో మధ్యలో మళ్ళీ జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ రైతు నాయకుడు, అట్లాగే అక్కడ కిసాన్ మంచి ఒక సంస్థ వాళ్ళు కలిసి వాళ్ళు కూడా దాదాపు సంవత్సరంగా కార్యక్రమం నిర్వహించిన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సానుకూలంగా స్పందించలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచన. గవర్నర్ ప్రసంగంలో దశ దిశ లేదన్న శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కు అవగాహన లేదని ఎద్దేవా.
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో 10 కోట్ల విలువ గల స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.